మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కరీంనగర్ సంబంధించి స్మార్ట్ సిటీ జాబితాలో చోటు దక్కించుకున్నప్పుడు కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కడ వేస్తాను గొంగలి ఆ పనులు కూడా అలాగే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతుంది. ఇందిరా చౌత్ ప్రధానంగా రోడ్డుకి అడ్డంగా స్టాపర్లు పట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటో చెప్పండి శ్రీకాంత్. సామాన్యులకు చుక్కలు చూపించే ట్రాఫిక్ పోలీసులు వ్యాపార సంస్థలకు కొమ్ము కాస్తున్నారంటూ కూడా నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం తెలంగాణ చౌక్లోని ఏదైతే ఒక ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నాం. ఈ ప్రధాన చౌరస్తా వద్ద ప్రతిరోజు కూడా నెలల తరబడి కూడా ఈ స్టాపర్లు అడ్డుపెట్టి ఒక ప్రైవేటు వ్యాపార సంస్థకు సంబంధించి ఏదైతే మరమ్మతులు జరుగుతున్నప్పుడు దీనికి సంబంధించి ఈ స్టాపర్లను అడ్డుగా పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే దీనివల్ల కూడా ట్రాఫిక్ అంటే రెండు వైపులా డివైడర్కి రెండు వైపులా వెళ్లాల్సిన వాహనాలు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు ఇబ్బందులు పడుకుంటూ కూడా వాహనదారులు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ రెండు వైపు ఒక వైపు వాహనాల మళ్లింపుకు నిలిచినప్పటికీ కూడా మరోవైపు నుండి యథేచ్ఛగా కూడా కార్లు సైతం రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు కూడా అంటే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. అయితే దీనిపై మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఇది ఎన్ని రోజులుగా జరుగుతుంది ఇక్కడ? అసలు మంత్స్ టుగెదర్ జరుగుతున్నది. ఇవాళ పెడతారు, రేపు ఇస్తారు, ఎందుకు అర్థం కాదు. అట్లే పేమెంట్స్ ఎంతోమంది పెడుతున్నారు, వాటిని ఏమన్నారు తిన్నారా? ఇష్టం వచ్చినట్టు ఇష్టం చేస్తున్నారు. ఇది స్మార్ట్ సిటీ అంటారు, ఇష్టం ఉన్నట్టు పోతున్నారు. మొత్తం ఫుట్పాత్ మొత్తం ఆక్యుపేషన్. దీనికి ఏం కష్టం అవుతుందండి? పబ్లిక్ ఎంత నష్టం చూడండి. అక్కడ చూడండి ఎట్లా పోతుంది. వాళ్ళు ఇటు నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి రైట్ సైడ్కి వెళ్ళి రావాలి కదా. ఇది బంద్ చేయడం కాబట్టి స్టాపర్ పెట్టి కాబట్టి ఒకటి దగ్గర పోడు వచ్చి అట్లా ఇబ్బంది అవుతుంది. అట్లా యాక్సిడెంట్ జరుగుతుంది. వెంటనే తొలగించాలి సార్. దీనికి ఎస్పీ గారు సిపి గారు తొందరగా దీన్ని జోక్యం కలిగించుకొని మున్సిపాలిటీ జోక్యం కలిగించుకొని ఇమీడియట్ తీసుకోవాలి మా కోరిక సార్, పబ్లిక్ కోరిక. అంటే ఇదంతా అంటే యథేచ్ఛగా కూడా ఈ స్టాపర్లు అడ్డుపెట్టి అంటే పోలీసులు అంటే ఈ వ్యాపార సంస్థతో ఇప్పుడు ప్రస్తుతం మేము మాట్లాడితే వాళ్ళు ట్రాఫిక్ పోలీసులే పెడుతున్నారంటూ వాళ్ళు చెప్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ సంబంధం లేదు సార్. ట్రాఫిక్ పోలీస్ వీళ్ళ కొలిజన్ ఉంటుంది, దాని మనం అనొద్దు. కానీ 100% వాళ్ళు ఉంటుంది సార్. అది అందుకే తప్పనిసరి తీసేయాలి సార్. పబ్లిక్ వ్యవస్థ ఉన్నది ఎందుకు సార్? పబ్లిక్ కన్వీన్ చేయడానికే కదా. ట్రాఫిక్ మేము ట్రాఫిక్ పెడితే పర్మిట్ పెట్టండి. తీస్తున్నారు, పెడుతున్నారు, తీసుకుని అసలు ఎవరు పెడుతున్నారు ఎప్పుడు మాకు తెలుసడం లేదు. అది తిన్నారా? ఇదివరకు పోలీసు వాళ్ళు కూడా చెప్పినాం సార్, మేము ఏం చేయాలంటారు, దానికి ఏం సమాధానం చెప్పాలి, నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి, మేము ఏం చేయాలంటారు వాళ్ళు. తిన్నారు. అందుకని దాన్ని ఇమీడియట్గా తీసేసి ఇక్కడ కాదు ఎక్కడ పెట్టినా కూడా పబ్లిక్ కన్వీనియన్స్ ఉండే ప్రయత్నం చేయాలి మనం. అంతే. మొత్తం పేమెంట్స్ మొత్తం ఆక్యుపై చేశారు అంత తిన్నారా? ఫుట్పాత్స్ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం దుకాణం పెడుతున్నారు. దానికి యథేచ్ఛగా పెడుతున్నారు. దాన్ని అబ్జెక్షన్ చేసే వాళ్ళు ఎవరు లేరు, తీసే వాళ్ళు ఎవరు లేరు. ఏమనంటే ఇది మళ్ళీ స్మార్ట్ సిటీ. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే స్మార్ట్ సిటీ పేరుతో కూడా కరీంనగర్లో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. వ్యాపార సంస్థలకు, ప్రైవేటు వ్యాపార సంస్థలకు కొమ్ము కాస్తున్నారనే విధంగా కూడా స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఒక సమన్వయంతో ట్రాఫిక్ పోలీస్ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. నెక్స్ట్ మనం